మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ముఖ్యంగా భూభారతి చట్టం అనేది రైతులకు చుట్టంగా మారనుందని చెప్పవచ్చు. నిజంగా అధికారులే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఇంతకుముందు ధరణిలో కావచ్చు, ఇప్పటి నుంచి ఏ సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గంగా అధికారులు పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగానే మండల వారీగా భూభారతి రెవెన్యూ సదస్సులు జరిగాయి. అదేవిధంగా గ్రామాల వారీగా జరుగుతున్నాయి. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్పూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఆర్డీఓ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజంగా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆర్డీఓ గారు, నిజంగా ఈ భూభారతి సదస్సులు రైతులకు చుట్టంగా మారనున్నాయా? అసలు ఈ సదస్సుల వల్ల రైతులకు న్యాయం జరుగుతుందా? సార్ నమస్కారం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నూతన చట్టం యాక్ట్ నెంబర్ 1/2025 భూభారత్ చట్టం రైతుల చుట్టం టైటిల్ తోటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు ఈ యొక్క చట్టం ద్వారా ఈ చట్ట రూపకల్పనలో చాలా సులభంగా, సరళతరంగా, వేగవంతంగా భూ సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దాదాపు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి 14 నెలలు మేధోమదనం జరిగి న్యాయ నిపుణులతోటి, రైతు సంఘం అధ్యక్షులతోటి, దీనికి స్వయంగా మన రైతు సంఘం అధ్యక్షుడు శ్రీ కోదండరెడ్డి గారు ఈ యొక్క కమిటీకి అధ్యక్షులుగా ఉండి, సీఎం గారు వెరీ పర్టికులర్ గా, రెవెన్యూ మినిస్టర్ గారు వెరీ పర్టికులర్, యావత్తు శాసన వ్యవస్థ, నిపుణులు, అధికారులు వీళ్ళంతా కలిసి ఒక 14 months దీని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ చేసి లోటుపాట్లన్నింటినీ కూడా మొదలు డ్రాఫ్ట్ బిల్ పెట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టేసి, పబ్లిక్ నుంచి కూడా దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు, లోపాలని ఐడెంటిఫై చేసి వాటిని కూడా సరిదిద్ది చట్టసభల్లో ఆమోదం పొంది మొన్న ఏదైతే April 14th బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు సూత్రప్రాయంగా, లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈ యొక్క చట్టాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 4 జిల్లాలలో పైలట్ డిస్ట్రిక్ట్ గా తీసుకొని ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం సార్, పైలట్ ప్రాజెక్టు కింద ఆత్మకూరు మండలాన్ని తీసుకున్నారు. ఎక్కువగా ఆత్మకూరు మండలానికి సంబంధించి ఏ సమస్యలు వచ్చాయి సార్? మన జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆత్మకూరు మండలాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆత్మకూరు మండలంలో ఆల్రెడీ మనం 1 month క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్నాం. వాస్తవంగా కూడా ఆత్మకూరు మండలంలో ఇష్యూస్ చాలా తక్కువనే. మేము వెళ్ళి చూస్తే, అంటే గతంలో మనకు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి భూభారతి పోర్టల్లో వెరిఫై చేస్తే అసలు ఆ మండలంలో తక్కువ, అంటే RSR XR అంటే ఒక సర్వే నెంబర్లో ఉండాల్సిన విస్తీర్ణానికంటే ఎక్కువ ఉండడం కానీ, తక్కువ ఉండడం కానీ చాలా మండలాల్లో, చాలా గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి. వాటి వల్లనే సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎవరిది కట్ చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేస్తే తప్ప ఆ నెంబర్ని సరి చేయలేనటువంటి చిక్కుముళ్ళు ఉంటాయి. భూ సమస్యలు ఎక్కువ ఏమున్నాయి సార్ అసలు మామూలు ఆత్మకూరు మండలంలో? రొటీన్ గా ఆత్మకూరు మండలంలో రెగ్యులర్, అంటే ఈజీగా అయ్యేటటువంటి సమస్యలు చాలా తక్కువనే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్లలో, అసైన్ ల్యాండ్లలో ఇతరులు భూమిని వేరే వాళ్ళు కొనుక్కున్నటువంటి ఇష్యూస్ రావడం జరిగింది. దాని మీద చట్టబద్ధత లేదు. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి పిఓటి యాక్ట్ ప్రకారం ఎవరైతే అసైన్ ల్యాండ్ కొంటారో, కొన్న వాళ్ళకు, అమ్మిన వాళ్ళకు నోటీసెస్ ఇచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారు. భవిష్యత్తులో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అసైన్ ల్యాండ్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎలిజిబుల్ అయి ఉంటే, అంటే అసైన్మెంట్కి ఎలిజిబుల్ అయి ఉంటే రీఅసైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ నిర్ణయం. ఇంకా గవర్నమెంట్ నుంచి దాని మీద ఎలాంటి మనకు విధి విధానాలు కానీ, రూపకల్పన కానీ, ఆదేశాలు కానీ రాలే. ధరణి కన్నా ఈ భూభారత్ అనేది మెరుగ్గా ఉంటుందా? ఇలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి భూభారత్లో? మొదటగా రైతులకు ఇలాంటి న్యాయం జరగబోతుందా సార్? ఎస్, ఎగ్జాక్ట్. 100% ధరణి కంటే భూభారతిలో రైతులకు మేలు జరిగేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక్క విషయంగా చెప్పుకుంటూ పోతే ఎంటైర్ సిస్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ధరణికి, భూభారతికి డిఫరెన్స్ ఏంటంటే, ధరణిలో అసలు రికార్డులో నా పేరు ఉంది, నాకు రైట్స్ ఉన్నాయి, కానీ నాకు పాస్బుక్ కావాలంటే ఇచ్చే వెసులుబాటు లేదు. ధరణిలో ఒక రిజిస్ట్రేషన్ జరిగితే తప్ప పాస్బుక్ తీసుకునే అవకాశం లేదు. భూభారతిలో మన పేరు ఆల్రెడీ పాత పహానీలో ఉంది, లేకుంటే కొత్త పహానీలో ఉంది, నేను లేక బొంబాయి బతుకపోయినా ఈ రోజు వచ్చిన నాకు గ్రామంలో ఇంత భూమి ఉంది అని అప్లై చేసి వెరిఫై చేసి, ఆయన పాత రికార్డ్స్ వెరిఫై చేసి ఇప్పుడు దాంట్లో పాస్బుక్ ఇచ్చే వెసులుబాటు సెక్షన్ 4 ద్వారా ఈ యొక్క భూభారతి చట్టంలో కనిపించడం జరిగింది. ఒక్క క్వశ్చన్ సార్, ధరణిలో ఉన్నటువంటి, అంటే ధరణిలో ప్రతి సమస్య కూడా కోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి ఉండే, ఇప్పుడు భూభారతిలో అలాంటి సమస్య ఏమైనా రైతులకే వస్తుందా?
యా, మీరు చెప్పింది నిజమండి. గతంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగిన అంటే కంప్యూటర్ ఆపరేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ వలనో, ఒక కింది స్థాయి ఉద్యోగం వలనో, ఒక తహసీల్దార్ వలనో తెలిసి తెలియక ఒక పొరపాటు జరిగి ఒక వ్యక్తికి మీ భూమి వేరే వ్యక్తికి వెళ్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి తిరిగి తీసుకునే అవకాశం ధరణిలో లేదు. ఈవెన్ దో ఇద్దరు అంటే పట్టేదారులు ఇద్దరు అంటే ఎవరైతే బాధితుడు ఫిర్యాదుదారు ఇద్దరు వచ్చి కూడా నిల్చొని, అమ్మకందారు ఇద్దరు వచ్చి కూడా నిల్చొని, ఎస్ సార్ నాకు పొరపాటున నా మీద పడ్డది, వారి భూమి వారికి ఎక్కించండి అని స్టేట్మెంట్ ఇస్తే కూడా దాన్ని తీసి ఈయనకు సరి చేసేటటువంటి వ్యవస్థ లేకుండే. ఇప్పుడు భూభారత్ భూభారతిలో క్లియర్ గా ఎక్కడైనా పొరపాటు జరిగితే అదే మెయిన్ భూభారతిలో ఉన్న సిస్టమ్ ఏంటంటే అప్పీల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. రెండంచెల అప్పీల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. తహసీల్దార్ లెవెల్లో జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే ఆయన తీర్పుకు వ్యతిరేకించిన వ్యక్తి ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ దగ్గర కూడా ఆయనకు నచ్చని విధంగా వస్తే కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేయొచ్చు. ఈవెన్ దో కలెక్టర్ గారి దగ్గర కూడా ఆయనకి ఈ యొక్క అనుకూలంగా రాలేదు అనుకుంటే డిస్ట్రిక్ట్ ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిబ్యునల్ లో కూడా మాన్యువల్ అప్లికేషన్. అదే ఇప్పుడు తేడా మనకి గతానికి ధరణికి ఇప్పటికి ఏంటంటే, ధరణిలో గతంలో ఎవరైనా ఒక్క చిన్న అప్లికేషన్ పెట్టాలన్నా ఒక మీ సేవా సెంటర్కి వెళ్ళి యాక్చువల్గా 1045 రూపాయలు దాని ఫీజు డిసైడ్ చేయడం జరిగింది. కానీ కొందరు మీ సేవ 1100, 1200 అట్లా తీసుకొని చాలా మంది రైతులు చిన్న సమస్యలకు నంబర్ ఆఫ్ టైమ్స్ మీ సేవలో అప్లికేషన్ పెట్టడం ద్వారా ఒక్కొక్క రైతు ఈ 4-5 ఏళ్లలో 5,000, 10,000 రూపాయలు దరఖాస్తు పెట్టడానికే. ఇప్పుడు ఈ భూభారతిలో అలా కాదు. రెవెన్యూ సదస్సు ఉన్న రోజే కాదు, వేరే డే కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క సమస్యని ఒక అప్లికేషన్ ద్వారా రాతపూర్వకంగా ఇస్తే దాన్ని మేమే సిటిజన్ లాగిన్ లోకి వెళ్ళి అంటే తహసీల్దార్కు ఒక లాగిన్ ఇచ్చి తహసీల్దార్ ద్వారా సిటిజన్ లాగిన్ లో అప్పీల్ చేస్తాం, అప్లోడ్ చేస్తారు. చేసి దాని నుంచి మళ్ళీ తహసీల్దార్ లాగిన్ కి తీసుకొని స్టెప్ బై స్టెప్ ఏ ఒక్క నామ్స్ ఆ నామ్స్ ప్రకారం ఆ సమస్య. ఒక విషయం సార్, ఒక విషయం, మీరు ఒకటి రెవెన్యూ అంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు, రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి అప్లికేషన్ ఇస్తారు కదా, ఆ అప్లికేషన్ లో ఎలాంటి అంటే అప్లికేషన్ ఏమేమి ఉంటాయి, ఆ సమస్యలు ఎట్లా రాయాలి అందులో? దాంట్లో క్లియర్ గా ఉంటుంది. మీకు ఏదైతే ఇచ్చిన అప్లికేషన్ లో అప్లికెంట్ పేరు, తండ్రి పేరు, ఊరు, అడ్రస్, ఆయన ఆధార్ నంబర్ నింపాలి, మొబైల్ నంబర్ నింపాలి. నింపిన తర్వాత ఆయనకి ఏ సమస్య ఉంటుంది అంటే, ఇప్పుడు మా నాన్న చనిపోయిండు, 5 ఏళ్ళు అవుతుంది, మా వారసత్వంగా మాకు భూమి ఎక్కించండి, డబ్బాలో ఒక బాక్స్ లో 2 లైన్లు రాస్తే సరిపోద్ది. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్న పాత పాస్బుక్ కానీ, వాహన రికార్డు కానీ పెట్టేస్తే అక్కడే గ్రామ సభలో విచారిస్తారు ఆయనకి ఎంతమంది వారసులు. దీంట్లో మెయిన్ ఏంటంటే, గతంలో ధరణిలో చాలా ఇళ్లలో, చాలా కుటుంబాలలో ఒక కొడుకు మాత్రం ఊర్లో వండుకుంటూ తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు, ఇంకో కొడుకు ఉద్యోగ రీత్యానో రకరకాల కూలి పనుల నిమిత్తం బొంబాయి పోయిన వాళ్ళు, అమెరికా పోయిన వాళ్ళు, వివిధ రాష్ట్రాలలో చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసేదంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక్క కొడుకు ఆ పాస్బుక్ తీసుకెళ్లి ధరణిలో అప్లై చేస్తే ఎంటైర్ వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి భూమి మొత్తం ఒక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఈ విషయం తెలిసి మళ్ళీ వచ్చి ఎంఆర్ఓని కానీ, ఆర్డీఓ కానీ కలెక్టర్ గారి దగ్గర పెట్టుకున్న దాంట్లో సరిచేసి ఆయన భాగం ఆయనకు తిరిగి ఇచ్చే అవకాశం లేదు. ఎంతసేపు ఆయన మళ్ళీ తిరిగి కోర్టును సంప్రదించి కోర్టు నుంచి జడ్జిమెంట్ తెచ్చుకోవాలి. అంటే అది చాలా వ్యయప్రయాసం, టైం టేకింగ్. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మనం ఇప్పుడు వారసత్వం అప్లికేషన్ ఎవరైనా పెట్టుకోరంటే 1 వీక్ నోటీస్ ఇస్తున్నాం, ముందస్తు గ్రామంలో పెడతాం, ఎంఆర్ ఆఫీస్ లో పెడతాం, ఆల్ ప్రామినెంట్ ప్లేసెస్ లో పెట్టినప్పుడు పక్క గ్రామస్తులు చూసి చెప్తారు వెంటనే, వాళ్ళ అన్న తమ్ముడు ఎక్కడో బయట ఉంటారో, మీ బ్రదర్ పెట్టుకున్నాడు, మీరు కూడా వచ్చేయండి అని మనం కూడా ఇంటిమేట్ చేస్తాం. వాళ్ళందరూ వచ్చి వారసులందరూ కాన్సెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. ఇంకా పోతే అట్లే పోనీ గతంలో లెక్క ఏదైనా కింది స్థాయి అధికారులు నేను చెయ్యను పో అని ఏదన్నా అట్లే అట్టి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా వితిన్ 1 month లో అది మ్యూటేషన్ అయిపోతుంది. ఫైనల్ గా సార్, ఫైనల్ గా భూభారతిలో ఫైనల్ గా అంటే రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది ఫైనల్ గా ఏమంటారు సార్? అదే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఈయన మీ సేవకు వెళ్ళి 1000 రూపాయలు పెట్టి అప్లికేషన్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి చిన్న దానికి మాన్యువల్ అప్లికేషన్ తోటే మేమే ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం, వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. గతంలో ఒక్కసారి బుక్ వెళ్ళిపోయిందంటే తిరిగి వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్పీల్ సిస్టమ్ ఉంది. పొరపాటున ఎవరికైనా పాస్బుక్ జారీ అయితే అప్పీల్లో ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేస్తారు, ఆ పాస్బుక్ క్యాన్సిల్ చేస్తారు. ఎక్కువగా సమస్యలు సార్, సర్వే సమస్య ఉంది అంటే మా దాంట్లో ఎంక్వైరీ చేయరని చెప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా, వాటికి పరిష్కార మార్గం ఏ విధంగా ఉంటుంది? ఎస్, ఈ సర్వే ఇష్యూస్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో మీరు అన్నట్టు చాలా అప్లికేషన్లు పెట్టుకుంటారు. దాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 16,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్స్ కి అపాయింట్ చేయడానికి ట్రైనింగ్లు నడుస్తున్నాయి అన్ని జిల్లాలలో. వాళ్ళు వచ్చిరంటే మీరు చెప్పినట్టు ప్రతి రెవెన్యూ సర్వేకి సంబంధించిన ఇష్యూని అటెంప్ట్ చేస్తారు. త్వరలో గవర్నమెంట్ కూడా ఈ ఒక ఈచ్ భూ కమతానికి ఒక భూధారణ ఒక నంబర్ ఇచ్చుకుంటూ ఆయనకు వేరు సర్వే నెంబర్లలో ల్యాండ్ టైటిల్ ఉన్నప్పటికీ ఆయన పొజిషన్ దాన్ని బట్టి దానికి ఒక భూధార్ సంఖ్య కేటాయించి భూధార్ కార్డు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ లైసెన్స్డ్ సర్వేయర్స్ ని పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో మనకు గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ ఉండేది, ఒక 5-6 వేల మంది విఆర్ఓలు ఉండే, 23,000 మంది విఆర్ఏలు ఉండే, వాళ్ళందరినీ తొలగించి వేయడం జరిగింది. తద్వారా మన గ్రామ స్థాయి నుంచి ఏదైనా విచారణ రావాలంటే
క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని జీపీఓలు 10,954 మంది జీపీఓలని సర్వేయర్లని రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు న్యూ నోటిఫికేషన్ కూడా వేస్తారు. ఇలా ప్రతి ఒక్క గ్రామానికి ఒక గ్రామ పాలనా అధికారి 100% మేలు జరుగుతుంది. ఎందుకంటే గ్రామంలో ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏ రైతు వచ్చి ఒక సమస్య ఆ ఒక జీపీఓ దగ్గర అర్జీ పెట్టుకుంటే అంటే ఈయన మండల్ దాకా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అప్లికేషన్లు తీసుకుంటారు. దాన్ని ఆన్లైన్కి వెళ్ళి కంప్లీట్ చేసి పూర్తి చేయించే అవకాశం ఈ భూభారత్ చట్టంలో ఉంది. ఈ చట్టం ద్వారా కోర్టు మెట్టులో తక్కువ ఎక్కాల్సిన పరిస్థితి అంటారా? 100%. అసలు నాకు తెలిసి ఇప్పుడు భూభారత్ చట్టంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు, సెక్షన్లు, రూల్స్ చూస్తే ఏ ఒక్క రైతు కూడా కోర్టు దాకా పోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి 100% గ్రామ స్థాయి, ఇంకా మిగిలి ఉంటే మండల స్థాయి, ఇంకా కొద్దిగా గొప్ప ఉంటే డివిజన్ స్థాయిలో, ఇంకా క్లిష్టమైంది ఉంటే కలెక్టర్ స్థాయిలో లేదంటే రెవెన్యూ. 100%. ఎందుకంటే మనం పైలట్ ప్రాజెక్ట్ లో చూసినాము, తర్వాత అవగాహన సదస్సులలో చూసినాం. యాక్ట్, రూల్స్, చట్టాలు అన్ని పక్కడబందీగా ఉన్నాయి. సమస్య అందరికి అర్థమయ్యే విధిగా ఉంది. అంటే ఒక రైతుకు ఏ సమస్య ఉంటే నేను ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని సింప్లిఫైగా ఉంది. గతంలో అట్లా లేదు. ఒక 33 మాడ్యూల్ అని పెట్టి ఆయన సమస్య ఏందో ఏ మాడ్యూల్ అప్లై చేసుకుంటుండో ఆయనకు తెలియదు. దాన్ని చూసి పరిష్కరించే స్టాఫ్ కూడా తెలియని గందరగోళ పరిస్థితి, అగమ్య గోచరం ఉండే. భూభారతి చట్టం మాత్రం చుట్టమే అంటారు రైతులు. 100%. భూభారతి క్యాప్షన్ అది పెట్టి మనకు చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. భూభారతి చట్టం రైతుల చుట్టం, నిజంగా కూడా చుట్టం లెక్కనే ఆ పేద రైతులందరికీ కూడా సహాయం చేసేది 100%. రైతులకు చుట్టం అని చెప్పి ఆర్డీఓ గారు చెప్తున్నారు. ఎందుకంటే భూభారతి రెవెన్యూ సదస్సులో ఖచ్చితంగా ప్రతి రైతు సమస్య తీరనుంది. ప్రతి రైతుకు ఎలాంటి సమస్య ఉన్నా గ్రామాల్లో అధికారులే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వారికి ఒక అప్లికేషన్ ఇస్తున్నారు, దాంట్లో ఏ సమస్య ఉందో రాయమంటున్నారు. దానికి సంబంధించి అంతా కూడా ఎంఆర్ఓ అదేవిధంగా ఆర్డీఓ లెవెల్లో కూడా మేము సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. నిజంగా భూభారతి చట్టం అనేది రైతులకు చుట్టమే అని చెప్తున్నారు. ఇది మహదేవ్పూర్ భూభారతి రెవెన్యూ సదస్సు ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, మహదేవ్పూర్, బీబీ నగర్ మండల్.